వెల్కమ్ టు 70mm పోస్టర్. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన టాలీవుడ్ దర్శకులు ఇప్పుడు హిట్ కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. ఆ డైరెక్టర్స్ ఎవరు ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1990 నుండి 2000 సంవత్సరం వరకు బాక్సాఫీస్ని రూల్ చేసిన దర్శకులైన కృష్ణారెడ్డి, వైవిఎస్ చౌదరి, వినాయక్ గారు, శ్రీను వైట్ల వంటి సీనియర్ మోస్ట్ దర్శకులు ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేక నానా తంటాలు పడుతున్నారు. టాలీవుడ్లో యంగ్ తరంగ్ నయా కాన్సెప్ట్ చిత్రాలతో హిట్స్ అందుకున్న వీళ్ళు అప్పుడే స్టోరీలతో ఫెయిల్యూర్స్ చవి చూడడం కూడా ఈ సీనియర్లకు మైనస్గా మారింది. కానీ సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని ఈ ఫిలిం మేకర్స్ కంబ్యాక్ కోసం చాలా కష్టపడుతున్నారు. గ్యాప్ ఇచ్చినా సరే బౌన్స్ బ్యాక్ అవుతామన్న కాన్ఫిడెన్స్తో నయా ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేస్తున్నారు. అందులో మొదటిగా వచ్చేసి ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఫ్యామిలీ డైరెక్టర్గా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న మల్టీ టాలెంటర్ దాదాపు పుష్కలకాలం గ్యాప్ తీసుకొని తన 43వ సినిమాను పట్టాలెక్కించారు. సౌత్ కొరియా నటి జాన్ హ్యూన్ జీ ఈ చిత్రంలో టాలీవుడ్కు పరిచయం చేస్తున్నారు. రీసెంట్గా లాంచ్ అయిన ఈ మూవీతో ఫ్యామిలీ డైరెక్టర్ కంబ్యాక్ అనిపించుకోవాలని చాలా ట్రై చేస్తున్నారు. మరి చూడాలి మన ఎస్వి కృష్ణారెడ్డి గారు తన సినిమాల మళ్ళీ కంబ్యాక్ ఇస్తారా లేదా అని. ఇక రెండవ డైరెక్టర్ వచ్చేసి వైవిఎస్ చౌదరి గారు. టాలీవుడ్ ఒకప్పటి ఫైరింగ్ డైరెక్టర్ దేవదాసు తర్వాత హిట్టే చూడలేదు. సాయి తేజ్ను హీరోకి ఇంట్రడ్యూస్ చేసిన ఈ దర్శకుడు ఇటు నిర్మాతగాను చితికిల పడిపోయాడు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న వైవిఎస్ చౌదరి గారు ఇప్పుడు హరికృష్ణ మనవడు తారక రామారావు హీరోగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను టేకప్ చేస్తున్నాడు. నందమూరి వారసుడికి హిట్ ఇచ్చిన తాను మళ్ళీ బౌన్స్ బాక్స్ కావాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక మూడో డైరెక్టర్ వచ్చేసి మన వివి వినాయక్ గారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ అండ్ యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్, ఖైదీ నెంబర్ 150 తర్వాత ఇంటెలిజెంట్ చేస్తే ఆ సినిమా భారీ డిజాస్టర్తో ఫెయిల్యూర్స్ అయ్యింది. చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ టాలీవుడ్కు కాస్త బ్రేక్ ఇచ్చి బెల్లంకొండ గారితో ఛత్రపతిని హిందీ సినిమా రీమేక్లో చేతులు కాల్చుకున్నాడు. ఇంకా లాంగ్ గ్యాప్ ఇచ్చి విక్టర్ వెంకటేష్కు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. కానీ గతంలో ఈ ఇద్దరు కాంబోలో వచ్చిన లక్ష్మి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. కానీ తర్వాత ఏమైందో తెలియదు, ఆ చిత్రం పట్టాలెక్కలేదు. నాలుగో డైరెక్టర్ వచ్చేసి మన శ్రీను వైట్ల గారు. హీరోలతో ఫైటింగ్స్, రొమాన్సే కాదు కామెడీ పండించే శ్రీను వైట్ల గారు కూడా హిట్ చూసి చాలా కాలమే అవుతుంది. వరుస ఫెయిల్యూర్స్తో హీరోల మొహం చాటేస్తున్న వీళ్ళు డిజాస్టర్లతో సతమవుతున్నారు. నితిన్ గారు ఆఫర్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరిని కలుపుతుందని చాలా అనుకున్నారు. కానీ ఏదేమైనా అలుపెరగని విక్రమార్కుల్లా పోరాడుతున్న ఈ ఫిలిం మేకర్స్ బౌన్స్ బ్యాక్ అయి మరింత మంది ఫేడ్ అవుట్ దర్శకులకు బ్యానర్లను మరితే